హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఫ్రెండ్స్, మనం లాస్ట్ 2 వీడియోస్ లో యూరోపియన్స్ రాక అండ్ కర్ణాటక యుద్ధాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్య విస్తరణ ఎలా జరిగింది అనే విషయాల గురించి తెలుసుకుందాం. మనం ఈ వీడియోలో బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ ని ఎలా ఆక్రమించారు, ప్లాసీ యుద్ధం అంటే ఏంటి, బక్సార్ యుద్ధం అంటే ఏంటి, పంజాబ్ ని, అవధ్ ని, సింధ్ ని ఎలా ఆక్రమించారు, ఆంగ్లో సిక్కు యుద్ధాలు అంటే ఏంటి, ఆంగ్ల మరాఠా యుద్ధాలు అంటే ఏంటి, సైన్య సహకార ఒప్పందం, రాజ్య సంక్రమణ సిద్ధాంతాల గురించి తెలుసుకుందాం. ఇక టాపిక్ లోకి వెళ్తే బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ ఆక్రమణలు ఎలా జరిగాయి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి బెంగాల్ ఆక్రమణ. భారతదేశంలో బ్రిటిష్ వారు ఆక్రమించిన తొలి రాష్ట్రం వచ్చేసి బెంగాల్. అర్థమైంది కదా ఫ్రెండ్స్, భారతదేశంలో బ్రిటిష్ వారు ఆక్రమించిన తొలి రాష్ట్రం ఏది? బెంగాల్. అయితే బెంగాల్ నవాబులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఎవరెవరో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ముర్షిద్ కులీ ఖాన్, సెకండ్ సుజాఉద్దౌలా, సర్ఫ్రౌజ్ హైదర్ జంగ్, అలీవర్ది ఖాన్, సిరాజుద్దౌలా, మీర్ జాఫర్, మీర్ ఖాసిం అండ్ లాస్ట్ వన్ వజీం ఉద్దౌలా. ఫస్ట్ వచ్చేసి ముర్షిద్ కులీ ఖాన్ గురించి చూద్దాం. ఔరంగజేబ్ కాలంలో బెంగాల్ గవర్నర్ గా నియమించబడ్డాడు. 1707లో ఔరంగజేబ్ మరణానంతరం బెంగాల్లో స్వతంత్రం ప్రకటించుకున్నాడు. అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఔరంగజేబ్ మరణించిన తర్వాత తిను బెంగాల్లో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఆధునిక స్వతంత్ర బెంగాల్ రాజ్య స్థాపకుడు ముర్షిద్ కులీ ఖాన్. ముర్షిద్ కులీ ఖాన్ తరువాత ఇతని అల్లుడైన సుజాఉద్దౌలా, తదుపరి సర్ ఫ్రైజర్ హైదర్ జంగ్లు బెంగాల్ నవాబులు అయ్యారు. అయితే ఫ్రెండ్స్, ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. బెంగాల్ ఔరంగజేబ్ ఆధీనంలో ఉంది కదా, అండ్ బెంగాల్ కి నవాబు ఎవరు? ముర్షిద్ కులీ ఖాన్. అయితే 1707లో ఔరంగజేబ్ మరణిస్తాడు కదా, అక్కడ ఉన్న నవాబు ముర్షిద్ కులీ ఖాన్ స్వతంత్రాన్ని ప్రకటించుకుంటాడు. అలా ముర్షిద్ కులీ ఖాన్ తర్వాత తన అల్లుడు అయిన సుజాఉద్దౌలా, అతని తర్వాత హైదర్ జంగ్లు బెంగాల్ నవాబుగా అవుతారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ రాజుకొడికి రాజు అవ్వాలని ఏముండదు, ఒక్కోసారి అల్లుళ్ళు కూడా రాజు అవుతారు. నెక్స్ట్ వచ్చేసి అలీవర్ది ఖాన్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. 1741లో బీహార్లో డిప్యూటీ గవర్నర్ అయిన అలీవర్ది ఖాన్ బెంగాల్ నవాబు హైదర్ జంగ్ పై తిరుగుబాటు చేసి అతడిని వధించి బెంగాల్ను ఆక్రమించను. ఇతని కాలంలో బెంగాల్ పూర్తిగా స్వతంత్ర రాజ్యం అయ్యింది. ఇతని కాలంలో దక్షిణ భారతదేశంలో కర్ణాటక యుద్ధాలు ప్రారంభమయ్యాయి. ఇతని కాలంలో మహారాష్ట్రాలు బెంగాల్ పై దాడులు చేయగా ఇతను మహారాష్ట్రాలతో సంధి చేసుకుని చౌత్ చెల్లించడానికి అంగీకరించను. ఏంటి ఫ్రెండ్స్, అలీవర్ది ఖాన్ గురించి మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇతను 1741లో హైదర్ జంగ్ ను ఓడించి బెంగాల్ను ఆక్రమించాడు అండ్ బెంగాల్ను ఆక్రమించి అక్కడ స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఇతని కాలంలో కర్ణాటక యుద్ధాలు ప్రారంభమయ్యాయి అండ్ ఇతను మహారాష్ట్ర వాళ్ళ చేతిలో ఓడిపోయాడు. నెక్స్ట్ వచ్చేసి సిరాజుద్దౌలా గురించి చూద్దాం ఫ్రెండ్స్. 1756లో అలీవర్ది ఖాన్ మరణం తర్వాత అతని మనుమడైన సిరాజ్ ఉద్దౌలా బెంగాల్ నవాబు అయ్యాడు. ఇతని పట్టాభిషేకంను బ్రిటిష్ వారు బహిష్కరించారు. ద లాస్ట్ ఇండిపెండెంట్ నవాబ్ ఆఫ్ బెంగాల్. అర్థమైంది కదా ఫ్రెండ్స్, సిరాజుద్దౌలాని ఏమంటారు? ద లాస్ట్ ఇండిపెండెంట్ నవాబ్ ఆఫ్ బెంగాల్ అని అంటారు. బెంగాల్లో ఫ్రెంచ్ వారి ప్రధాన వర్తక స్థావరం ఏంటి? చంద్రనాగూర్. బ్రిటిష్ వారి ప్రధాన వర్తక స్థావరం కలకత్తా. కలకత్తా చీకటి గది ఉదంతం. సిరాజుద్దౌలా ఫోర్ట్ విలియంను ఆక్రమించిన సంవత్సరం 1756 జూన్ 20. అర్థమైంది కదా ఫ్రెండ్స్, సిరాజుద్దౌలా ఫోర్ట్ విలియంను ఎప్పుడు ఆక్రమించాడు? 1756 జూన్ 20న ఆక్రమించాడు. 1756లో సిరాజుద్దౌలా ఆంగ్లేయుల వర్తక స్థావరమైన కాసిం బజార్ను ముట్టడించి కలకత్తాలో ప్రవేశించి కలకత్తాను కూడా ఆక్రమించాడు. కలకత్తాను ఆక్రమించిన సిరాజుద్దౌలా అక్కడ దొరికిన 146 మంది బ్రిటిష్ సైనికులను ఒక చీకటి గదిలో బంధించగా అందులో కేవలం 21 మంది మాత్రమే బ్రతికినట్లు హలవెల్ ప్రకటించడాన్ని కలకత్తా చీకటి గది ఉదంతం అంటారు. అర్థమైంది కదా ఫ్రెండ్స్, సిరాజుద్దౌలా 146 మంది బ్రిటిష్ సైనికులను తీసుకొచ్చి ఒక చీకటి గదిలో బంధించాడు. అది చాలా చిన్నగా ఉండడం వల్ల అందులో అందరూ చచ్చిపోయి కేవలం 21 మంది మాత్రమే బ్రతికినట్లు హావెల్ ప్రకటించడాన్ని కలకత్తా చీకటి గది ఉదంతం అంటారు. హావెల్ రాసిన బుక్ ఏంటి ఫ్రెండ్స్? ది బ్లాక్ హోల్ ట్రాజెడీ. కలకత్తా ఆక్రమణ తర్వాత సిరాజుద్దౌలా కలకత్తాకు పెట్టిన పేరేంటి ఫ్రెండ్స్? ఆలీనగర్. కలకత్తాకు నియమించిన పాలకుడు మణిక్ చంద్. సిరాజుద్దౌలా కలకత్తాలో మణిక్ చంద్ ను నియమిస్తే బ్రిటిష్ సేనాని రాబర్ట్ క్లైవ్ మణిక్ చంద్ ను లంచం ఇచ్చి కలకత్తాను ఆక్రమించాడు. తరువాత 1757లో సిరాజుద్దౌలా బ్రిటిష్ వారితో ఆలీనగర్ సంధి చేసుకున్నాడు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్లాసీ వార్ గురించి చూద్దాం. ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం ఏంటి? 1757 జూన్ 23న జరిగింది. అండ్ 1857లో ఏం జరిగింది ఫ్రెండ్స్? సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఇది ఇలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 100 years గ్యాప్ ఉంటుంది. 1757లో ప్లాసీ యుద్ధం జరిగితే 1857లో సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది.
ఈ ప్లాసీ యుద్ధం సిరాజుద్దౌలా బ్రిటిష్ వారికి మధ్య జరిగింది. ఐరోపా వర్తకులు బెంగాల్లోని తమ వ్యాపార స్థావరాల్లో కోటలను నిర్మించుకోవడాన్ని సిరాజుద్దౌలా సహించలేదు. కోటలను ధ్వంసం చేయాల్సిందిగా ఆదేశిస్తూ తను జారీ చేసిన ఫర్మానాను ఆంగ్లేయులు తిరస్కరించడం ఘర్షణకు కారణమయ్యింది. బెంగాల్లో కోటలను నిర్మించుకోవద్దని చెప్పి సిరాజుద్దౌలా అంటే ఆ మాట వినకుండా ఆంగ్లేయులు కోటలను నిర్మిస్తారు. అది ఘర్షణకు కారణమయ్యింది. ఈ యుద్ధంలో సిరాజుద్దౌలా ఓడిపోయి మీర్ జాఫర్ కుమారుడైన మీరన్ చేతిలో వధించబడ్డాడు. అయితే ఫ్రెండ్స్, మీర్ జాఫర్ సిరాజుద్దౌలా సేనాని. ఇతను నమ్మక ద్రోహంతో ఆంగ్లేయులతో చేతులు కలిపి సిరాజుద్దౌలాను ఓడిస్తాడు. ఈ యుద్ధంలో బ్రిటిష్ సేనాని రాబర్ట్ క్లైవ్ కు సహాయం చేసిన సిరాజుద్దౌలా సేనాని మీర్ జాఫర్. భారత చరిత్రలో విశ్వాసఘాతకునిగా ప్రసిద్ధి చెందిన బెంగాల్ నవాబు మీర్ జాఫర్. మీర్ జాఫర్ ఈస్ట్ ఇండియా కంపెనీకి 24 పరగణాల జమీందారును ఇచ్చాడు. ప్లాసీ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన ఆంగ్లేయ సేనాని రాబర్ట్ క్లైవ్. భారతదేశంలో బ్రిటిష్ వారి సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిన యుద్ధం ప్లాసీ యుద్ధం. ప్లాసీ యుద్ధాన్ని భారతదేశానికి అంతులేని నిరాశను పంచిన రాత్రిగా పేర్కొన్న బెంగాల్ కవి నవీన్ చంద్రసేన్. బెంగాల్ నుండి ఇంగ్లాండ్ కు సంపద తరలింపు ప్రారంభమైన సంవత్సరం ఏంటి ఫ్రెండ్స్? 1757. అయితే ఫ్రెండ్స్, సిరాజుద్దౌలా చనిపోయిన తర్వాత బెంగాల్ నవాబుగా మీర్ జాఫర్ ఉంటాడు. ఇతని గురించి చూద్దాం. ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయుల విజయంలో కీలక పాత్ర పోషించిన సిరాజుద్దౌలా యొక్క సేనాపతి మీర్ జాఫర్ ను ఆంగ్లేయులు బెంగాల్ నవాబుగా నియమించారు. దీనికి ప్రతిఫలంగా మీర్ జాఫర్ ఆంగ్లేయులకు వరాల జల్లు కురిపించాడు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి 1,77,00,000 రూపాయలను నష్టపరిహారంగా చెల్లించాడు. 24 పరగణాలు కంపెనీకి సంపూర్ణ అధికారాలతో ఇచ్చేశాడు. రోజువారీ పాలనలో ఆంగ్లేయులు మితిమీరిన జోక్యాన్ని మీర్ జాఫర్ సహించలేదు. క్రమంగా ఆంగ్లేయులను వీడి డచ్ వారితో స్నేహం చేశాడు. ఈ ప్రమాదాన్ని గమనించిన ఆంగ్లేయులు 1759లో బదేరా యుద్ధంలో డచ్ వారిని ఓడించి భారతదేశం నుంచి తరిమేశారు. అయితే ఫ్రెండ్స్, ఇంకోసారి చెప్తాను చూడండి. సిరాజుద్దౌలా చనిపోయాక బెంగాల్ నవాబుగా మీర్ జాఫర్ ను ఆంగ్లేయులు నియమిస్తారు. అయితే ఆంగ్లేయులకు ఈయన ఏమేమిస్తాడు? 1,77,00,000 రూపాయలను నష్టపరిహారంగా చెల్లిస్తాడు. 24 పరగణాల కంపెనీకి సంపూర్ణ అధికారాలతో ఇచ్చేస్తాడు. అయితే మీర్ జాఫర్ పాలనలో ఆంగ్లేయులు జోక్యం చేసుకోవడం మీర్ జాఫర్ కి నచ్చలేదు. ఈయన డచ్ వారితో స్నేహం చేశాడు. ఇది గమనించిన ఆంగ్లేయులు ఏం చేశారు? డచ్ వారిని బదేరా యుద్ధంలో ఓడించి వీరిని భారతదేశం నుంచి తరిమిగొట్టేస్తారు. ఆ తరువాత 1760లో మీర్ జాఫర్ ను తొలగించి తన మేనల్లుడైన మీర్ ఖాసిం ను నవాబును చేశారు. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇలా మీర్ జాఫర్ డచ్ వారితో స్నేహం చేయడం వల్ల ఇతన్ని తొలగించి అతని మేనల్లుడైన మీర్ ఖాసిం ను నవాబును చేశారు. అయితే మీర్ ఖాసిం గురించి చూద్దాం. ఆంగ్లేయుల సహకారంతో అధికారానికి వచ్చిన ఇతను కృతజ్ఞత పూర్వకంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి సంపూర్ణ అధికారాలతో చిట్టగాంగ్, బూర్ద్వాన్ మరియు మిడ్నాపూర్ అనే 3 జిల్లాలను ఇచ్చాడు. ఆంగ్లేయులు ప్రాబల్యాన్ని తగ్గించడానికి ఇతను రాజధానిని బెంగాల్లోని ముర్షిదాబాద్ నుంచి బీహార్లోని మాంగీర్ కు మార్చాడు. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఆంగ్లేయుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి ఇతను ఏం చేశాడు? రాజధానిని ముర్షిదాబాద్ నుంచి మాంగీర్ కు మార్చాడు. మాంగీర్లోని ఆధునిక ఆయుధాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. అర్థమైంది కదా ఫ్రెండ్స్? మాంగీర్లో ఆయుధాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. దాంతో ఆంగ్లేయులు మీర్ ఖాసిం ను తొలగించి మీర్ జాఫర్ ను బెంగాల్ నవాబుగా చేశారు. అయితే ఫ్రెండ్స్, మళ్ళీ ఈ మీర్ ఖాసిం ను తొలగించి మీర్ జాఫర్ ను మళ్ళీ బెంగాల్ నవాబుగా చేశారు. అయితే ఈ మీర్ ఖాసిం ఏం చేస్తాడో చూద్దాం. బక్సార్ యుద్ధం 1764లో జరిగింది. తన రాజ్యాన్ని తిరిగి పొందడానికి మీర్ ఖాసిం ఆంగ్లేయులకు వ్యతిరేకంగా త్రైపాక్షిక కూటమిని ఏర్పాటు చేస్తాడు. ఈ త్రైపాక్షిక కూటమిలో ఎవరెవరుంటారు ఫ్రెండ్స్? అయోధ్య నవాబు అయిన సుజాఉద్దౌలా, మొఘల్ చక్రవర్తి అయిన 2వ షా ఆలం, మీర్ ఖాసిం కూటమి ఉంటాయి. ఈ త్రైపాక్షిక కూటమికి బ్రిటిష్ వారికి 1764లో బక్సార్ యుద్ధం జరిగింది. అయితే ఫ్రెండ్స్, త్రైపాక్షిక కూటమి అంటే ఎవరెవరు ఉంటారో తెలుసు కదా. అండ్ బ్రిటిష్ వారికి 1764లో బక్సార్ యుద్ధం జరిగింది. ఈ సర్ హెక్టర్ మన్రో త్రైపాక్షిక కూటమిని ఓడించాడు. ఓడింది ఎవరు ఫ్రెండ్స్? మీర్ ఖాసిం కూటమి. ఫలితం ఏంటి? ఆంగ్లేయులు బెంగాల్ కు వాత్సవ పాలకులుగా మార్చింది. అయితే ఫ్రెండ్స్, ఈ బక్సార్ యుద్ధం ఆంగ్లేయులను బెంగాల్ కు వాత్సవ పాలకులుగా మార్చింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి గమనించండి. ఆంగ్లేయుల సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిన యుద్ధం ఏంటి? ప్లాసీ యుద్ధం. అండ్ సామ్రాజ్య విస్తరణ ప్రారంభమైంది ఏ యుద్ధంతో? బక్సార్ యుద్ధంతో. బక్సార్ యుద్ధంలో ఓడిపోయి సుజాఉద్దౌలా, 2వ షా ఆలం బ్రిటిష్ వారితో అలహాబాద్ సంధి కుదుర్చుకున్నారు. ఎవరితో? రాబర్ట్ క్లైవ్ తో. బక్సార్ యుద్ధం కాలంలో బెంగాల్ గవర్నర్ గా ఎవరున్నారు? నాన్సిట్టాట్. బక్సార్ యుద్ధానంతరం బెంగాల్ నవాబు వజీముద్దౌలా.
1772లో బెంగాల్ నవాబు వజీముద్దౌలాకు 6 లక్షల భరణం ఇచ్చి బెంగాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రత్యక్ష పాలనను నెలకొల్పిన బెంగాల్ గవర్నర్ వారెన్ హేస్టింగ్. నెక్స్ట్ బెంగాల్లో ద్వంద్వపాలన. బెంగాల్లో ద్వంద్వపాలనను ఏర్పాటు చేసింది రాబర్ట్ క్లైవ్, రద్దు చేసింది వారెన్ హేస్టింగ్. ఇది గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రవేశపెట్టింది ఎవరు? రాబర్ట్ క్లైవ్. రద్దు చేసింది వారెన్ హేస్టింగ్. బెంగాల్లో ద్వంద్వపాలన విధానం అమల్లో ఉన్న కాలం 1765 నుంచి 72 వరకు. బెంగాల్లో కరువు సంభవించిన సంవత్సరం 1770. నెక్స్ట్ వచ్చేసి మైసూర్ ఆక్రమణ గురించి చూద్దాం ఫ్రెండ్స్. విజయనగర రాజ్యం పతనమైన తరువాత విజయనగర సామంతులైన వడయార్ వంశం మైసూరులో స్వతంత్రం ప్రకటించుకున్నది. 18వ శతాబ్దం ప్రథమంలో మైసూరును చిక్కకృష్ణమరాజు వడయార్ పాలించేవాడు. ఇతని మంత్రులైన నంజరాజు, పూర్ణయ్య చేతిలో కీలుబొమ్మగా ఉండేవాడు. మైసూర్ రాజ్యంలోని దిండిగల్ ప్రాంతానికి ఫౌజ్దార్గా ఉన్న హైదర్ అలీ 1761లో నంజరాజును వధించి చిక్కకృష్ణమరాజు వడయార్ను తొలగించి మైసూర్ రాజ్యాన్ని ఆక్రమించాడు. భారతదేశంలో ఆంగ్ల సామ్రాజ్య విస్తరణను అరికట్టవలనన్న దృఢ సంకల్పంతో ఆంగ్లేయులను ప్రతిఘటించిన వారిలో ముఖ్యులు హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్. హైదర్ అలీ, టిప్పు సుల్తాన్లు ఆంగ్లేయులతో చేసిన యుద్ధాలే ఆంగ్లో మైసూర్ యుద్ధాలు. అర్థమైంది కదా ఫ్రెండ్స్? హైదర్ అలీ అండ్ టిప్పు సుల్తాన్ ఆంగ్లేయులతో చేసిన యుద్ధాలే ఆంగ్లో మైసూర్ యుద్ధాలు. ఫస్ట్ వచ్చేసి హైదర్ అలీ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇతని బిరుదు ఫతే జంగ్. ఫ్రెంచ్ వారి సహాయంతో దిండిగల్ ప్రాంతంలో ఆధునిక ఆయుధాల కర్మాగారంను ఏర్పాటు చేశాడు. హైదర్ అలీకి వ్యతిరేకంగా బ్రిటిష్ వారు నిజాం నవాబు సలాబత్ జంగ్ తో మరాఠాలతో త్రైపాక్షిక ఒప్పందంను కుదుర్చుకున్నారు. దీనితో ఆగ్రహించిన హైదర్ అలీకి బ్రిటిష్ వారికి మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగింది. మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది ఫ్రెండ్స్? 1767 నుంచి 69 వరకు జరిగింది. గెలిచింది ఎవరు? హైదర్ అలీ. ఈ యుద్ధం మద్రాస్ సంధితో ముగిసింది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? మొదటి ఆంగ్లో మైసూర్ యుద్ధం మద్రాస్ సంధితో ముగిసింది. నెక్స్ట్ వచ్చేసి రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం. కాలం ఇప్పుడు 1780 నుంచి 84 వరకు జరిగింది. కారణం ఏంటి ఫ్రెండ్స్? హైదర్ అలీ అభిష్టానికి వ్యతిరేకంగా ఆంగ్లేయులు మాహే ఓడరేవును ఆక్రమించడం. మాహే ఓడరేవును ఆక్రమించడం వల్ల రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం సంభవించింది. నాటి గవర్నర్ జనరల్ ఎవరు? వారెన్ హేస్టింగ్. బ్రిటిష్ సేనాని సర్ ఐర్కూట్ 1782 డిసెంబర్ 7న సైన్య పర్యవేక్షణ పర్యటనలో చిత్తూరు దగ్గర నరసింగాపురం వద్ద హైదర్ అలీ క్యాన్సర్ వ్యాధితో మరణించగా హైదర్ అలీ కుమారుడు టిప్పు సుల్తాన్ యుద్ధాన్ని కొనసాగించాడు. అర్థమైంది కదా? ఈ హైదర్ అలీ మరణించడం వల్ల అతని కుమారుడైన టిప్పు సుల్తాన్ యుద్ధాన్ని కొనసాగించాడు. ఈ యుద్ధం మంగళూరు సంధితో ముగిసింది. టిప్పు సుల్తాన్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. అసలు పేరేంటి? ఫతే అలీ ఖాన్ సాహిబ్. తండ్రి పేరేంటి? హైదర్ అలీ. నూతన క్యాలెండర్ ను ప్రవేశపెట్టాడు. నెపోలియన్ ను ఆహ్వానించాడు. మైసూర్ రాజ్యంలో బ్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. ఫ్రెంచ్ విప్లవం చేత ప్రభావితుడైనాడు. ఫ్రెంచ్ విప్లవ స్ఫూర్తిగా శ్రీరంగపట్టణంలో స్వేచ్ఛా వృక్షాన్ని నాటాడు. శృంగేరి పీఠాధిపతి అయిన శంకరాచార్యుల పట్ల భక్తి శ్రద్ధలు కనపరిచాడు. మైసూర్లో గ్రంథాలయాలను నెలకొల్పాడు. రాజ్యమంతటా ద్రవ్య విధానంలో తూనికలు, కొలతలతో ఏకరూపతను అమలులోకి తెచ్చాడు. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది ఫ్రెండ్స్? 1790 నుంచి 92 వరకు జరిగింది. నాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? కారెన్ వాలిస్. కారణం ఏంటి ఫ్రెండ్స్? టిప్పు సుల్తాన్ తిరునాకూర్ పై దాడి చేయడం. ఈ యుద్ధంలో భాగంగా గుర్రంకొండ దుర్గం ఆక్రమించింది కెప్టెన్ రీడ్. ఈ యుద్ధంలో 1792లో శ్రీరంగపట్టణం సంధితో ముగిసింది. అర్థమైంది కదా? మూడో ఆంగ్లో మైసూర్ యుద్ధం ఏ సంధితో ముగిసింది? శ్రీరంగపట్టణం సంధితో ముగిసింది. నాలుగో ఆంగ్లో మైసూర్ యుద్ధం జరిగిన సంవత్సరం 1799. నాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ. ఈ యుద్ధంలో శ్రీరంగపట్టణం మీద దాడికి స్వయంగా నాయకత్వం వహించింది లార్డ్ వెల్లస్లీ. 1799లో శ్రీరంగపట్టణం కోటను పరిరక్షించు ప్రయత్నంలో టిప్పు సుల్తాన్ మరణించాడు. ఈ యుద్ధం తర్వాత మైసూరు పట్టణ పాలకుడిగా చిక్కకృష్ణరాజు III నియమించబడ్డాడు. 1831లో విలియం బెంటిక్ వడయార్ వంశస్థుల పాలనను రద్దు చేసి మైసూర్ను బ్రిటిష్ రాజ్యంలో కలిపాడు. 1880లో లార్డ్ రిప్పన్ మైసూర్ను తిరిగి వడయార్ వంశస్థులకు ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి మరాఠా సామ్రాజ్య ఆక్రమణ గురించి చూద్దాం ఫ్రెండ్స్. బాలాజీ విశ్వనాథ్. ఇతను పీష్వా పదవిని వంశపారంపర్యం చేశాడు. మొఘల్ చక్రవర్తి ఫరూక్సియార్ తో ఢిల్లీ సంధిని చేసుకుని మొఘల్ పాలకులతో వైరాన్ని అంతం చేశాడు. నెక్స్ట్ బాజీరావు II. ఇతను పీష్వాల్లో అందరికంటే గొప్పవాడు మరియు గెరిల్లా యుద్ధంలో ఆరితేరినవాడు. 1739లో పోర్చుగీస్ వారిని ఓడించి సాల్సెట్టి బెసిన్లను ఆక్రమించాడు. పాల్కేడ్ యుద్ధంలో మరియు భోపాల్ యుద్ధంలో నిజాంను ఓడించి అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు. మొఘల్ సామ్రాజ్యాన్ని ఉద్దేశించి చెట్టు కాండాను నరికితే కొమ్మలు వాటంతటా అవే రాలిపోతాయని వ్యాఖ్యానించాడు. ఇలా అన్నది ఎవరు ఫ్రెండ్స్? మొదటి బాజీరావు.
నెక్స్ట్ బాలాజీ బాజీరావు గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇతన్నే నానా సాహెబ్ అని కూడా అంటారు. 1949 లో ఛత్రపతి సాహు వారసులు లేకుండా మరణించడంతో పీష్వానే సింహాసనం అధిష్ఠించాడు. రాజధానిని సతారా నుంచి పూనాకు మార్చాడు. అవధ్ నవాబు సుజావుద్దౌలాను ఓడించాడు. 14 జనవరి 1769 జరిగిన మూడవ పానిపట్ యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలి మరాఠాలను సర్వనాశనం చేశాడు. ఇదే సంవత్సరంలో బాలాజీ బాజీరావు మరణించాడు. నెక్స్ట్ వచ్చేసి మాధవరావు వన్ గురించి చూద్దాం. 17 సంవత్సరాల చిన్న వయసులో మాధవరావు వన్ పీష్వా అయ్యాడు. మూడో పానిపట్టు యుద్ధంలో మరాఠాలు కోల్పోయిన వైభవాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేశాడు. 27 సంవత్సరాల వయసులోనే మద్యపానాన్ని సేవించి మరణించాడు. నారాయణరావు మరాఠా రాజ్యంలో ఉన్నతాధికారిగా ఉన్న రఘునాథరావు, ఇతన్నే రఘోబా అంటారు ఫ్రెండ్స్, అధికార వాంఛతో పీష్వా నారాయణను హతమార్చాడు. మాధవరావు టూ, ఇతని కాలంలో రఘోబాను రాజ్య బహిష్కరణ విధించడంతో రఘోబా ఆంగ్లేయులతో చేతులు కలిపి వారితో 1775లో సూరత్ సంధి చేసుకున్నాడు. ఇతను ఆంగ్లేయులతో చేసుకున్న సూరత్ సంధి మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధానికి దారితీసింది. సూరత్ సంధి ప్రకారం ఆంగ్లేయులు రఘోబాను పీష్వాను చేయడం, సైనిక అధికారాన్ని అందించాలి. రెండవది, దీనికి ప్రతిఫలంగా ఆంగ్లేయులు సాల్సెట్టి మరియు బెసిన్లను ఇవ్వాలి. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం. పీష్వా మాధవరావు టూ మరియు గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్లకు మధ్య ఈ యుద్ధం జరిగింది. 7 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తరువాత ఇరు వర్గాలు సాల్బే సంధితో ఈ యుద్ధాన్ని ముగించాయి. నెక్స్ట్ వచ్చేసి బాజీరావు టూ, ఇతను చివరి పీష్వా. అర్థమైంది కదా ఫ్రెండ్స్, చివరి పీష్వా ఎవరు? బాజీరావు టూ. డిసెంబర్ 31, 1802 బెసిన్ సంధితో ఆంగ్లేయులతో సైన్య సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. అయితే ఈ ఒప్పందం పూర్తిగా అమలు కాకముందే ఆంగ్లేయులతో ఘర్షణ ప్రారంభమయ్యి రెండో ఆంగ్లో మరాఠా యుద్ధానికి దారితీసింది. రెండో ఆంగ్లో మరాఠా యుద్ధం కాలం ఏంటి ఫ్రెండ్స్? 1803 నుంచి 5 వరకు జరిగింది. ఈ యుద్ధంలో లార్డ్ వెల్లెస్లీ పీష్వా బాజీరావు టూతో పాటు ప్రధాన మరాఠా సర్దారులందరినీ ఓడించాడు. రెండో ఆంగ్లో మరాఠా యుద్ధంలో మరాఠాలు ఘోర పరాజయాన్ని చవిచూశారు. మూడో ఆంగ్లో మరాఠా యుద్ధం రెండవ బాజీరావు కాలంలోనే ఈ యుద్ధం జరిగింది. గవర్నర్ జనరల్ లార్డ్ హేస్టింగ్ ఈ యుద్ధంలో మరాఠాలను ఓడించి పిండారీలు అనే దారి దోపిడి దొంగలను కూడా అణచివేసి మరాఠా రాజ్యాన్ని సంపూర్ణంగా ఆక్రమించాడు. ఈ మూడో ఆంగ్ల మరాఠా యుద్ధంలో పీష్వా అనే పదవిని పూర్తిగా రద్దు చేశారు. నెక్స్ట్ వచ్చేసి సింధ్ ఆక్రమణ గురించి చూద్దాం ఫ్రెండ్స్. సింధు రాజులను అమీర్లు అని అంటారు. 1843లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ ఎలిన్బరో సింధ్ ని ఆక్రమించడాన్ని సర్ చార్లెస్ నేపియర్ ను పంపించాడు. 1843లో సర్ చార్లెస్ నేపియర్ మియామి యుద్ధం ద్వారా సింధ్ ని ఆక్రమించాడు. సింధ్ బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమైన సంవత్సరం 1843. నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ ఆక్రమణ. ఫస్ట్ వచ్చేసి సిక్కు మత స్థాపకుడైన గురునానక్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇతని కాలం 1469 నుంచి 1538 వరకు ఉంటుంది. ఇతను సిక్కు మత స్థాపకుడు. సిక్కుల మొదటి గురువు గురునానక్. నెక్స్ట్ వచ్చేసి గురు అంగద్, సిక్కుల రెండవ గురువు. గురుముఖి లిపిని ప్రవేశపెట్టాడు. గురు అమర్ దాస్, సిక్కుల మూడవ గురువు. సిక్కు గురువుల జయంతి వర్ధంతులను జరిపే ఆచారాలను ప్రవేశపెట్టాడు. గురు రామ్దాస్, 4వ గురువు. అమృత్సర్ స్వర్ణ దేవాలయంకు పునాది వేశాడు. పంజాబ్ లో గోల్డెన్ టెంపుల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానికి పునాదులు వేసింది గురు రామ్దాస్. గురు అర్జున్ సింగ్, సిక్కుల 5వ గురువు. సిక్కులలో అత్యంత సమర్థుడు. గురుముఖి లిపిలో ఆది గ్రంథం రూపొందించాడు. సిక్కుల పవిత్ర మత గ్రంథం ఆది గ్రంథ్. మొఘల్ చక్రవర్తి జహంగీర్ గురు అర్జున్ సింగ్ కు మరణశిక్ష విధించాడు. నెక్స్ట్ గురు హర గోవింద్ సింగ్, సిక్కుల 6వ గురువు. షాజహాన్ పై తిరుగుబాటు చేశాడు. గురు హరరాయ్, సిక్కుల 7వ గురువు. 8వ గురువు గురు హరికిషన్. 9వ గురువు గురు తేజ్ బహదూర్, సిక్కుల 9వ గురువు. ఇతనిని ఔరంగజేబు వధించాడు. ఇతను సచ్చా పాదుషా, నిజమైన పాదుషాగా ప్రసిద్ధి చెందాడు. 10వ గురువు గురు గోవింద్ సింగ్. ఇతను సిక్కుల 10వ గురువు మరియు చివరి గురువు. కల్సాను ప్రవేశపెట్టాడు. కల్సా అంటే పవిత్రమైన అని అర్థం. 1766లో నాందేడ్ వద్ద మొఘల్ సైనికుల చేతిలో మరణించాడు. అయితే కల్సాను ప్రవేశపెట్టింది ఎవరు ఫ్రెండ్స్? గురు గోవింద్ సింగ్. బంగ బహదూర్, మొఘలుతో పోరాటాలు సాగించిన సిక్కుల చివరి నాయకుడు. ఇతనిని మొఘల్ చక్రవర్తి ఫరూక్ సియార్ చంపాడు. 12 మిస్సైల్స్ అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. సిక్కులు ఆక్రమించిన ప్రాంతాలను 12 రాజ్యాల కింద విభజించారు. వీటిని 12 మిస్సైల్స్ అంటారు. 12 మిస్సైల్స్ ను జయించి ఏకఛత్రం కిందకు తెచ్చిన ఘనత రంజిత్ సింగ్ కు చెందుతుంది. 12 మిస్సైల్స్ లో అతి పెద్ద మిస్సిల్ భంగి మిస్సిల్, అతి చిన్న మిస్సిల్ సుకర్ చకియా మిస్సిల్. భంగి మిస్సిల్ స్థాపకుడు హరి సింగ్, సుకర్ చకియా మిస్సిల్ స్థాపకుడు చరత్ సింగ్.
నెక్స్ట్ వచ్చేసి రంజిత్ సింగ్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. సుకర్ చకియా మిసిల్ కు తన తండ్రి మాన్ సింగ్ తర్వాత సర్దార్ అయ్యాడు. 1809లో రంజిత్ సింగ్ తో అమృత్సర్ సంధి చేసుకున్న బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ మింటో రంజిత్ సింగ్ సాసుజా నుంచి కోహినూర్ వజ్రాన్ని సంపాదించాడు. అర్థమైంది కదా ఫ్రెండ్స్, రంజిత్ సింగ్ సాసుజా నుంచి కోహినూర్ వజ్రాన్ని సంపాదించాడు. సిక్కు జాతి రాజ్య నిర్మాత రంజిత్ సింగ్. రంజిత్ సింగ్ రాజధాని లాహోర్. భార్య పేరు రాణి జింతాన్. బిరుదు పంజాబ్ కేసరి. కుమారుడెవరు? దులీప్ సింగ్. 1844 నవంబర్లో సిక్కు ద్వేషిగా ప్రసిద్ధి పొందిన మేజర్ బ్రూస్ఫుడ్ బ్రిటిష్ అధికారిగా లుధియానా చేరి సిక్కులను రెచ్చగొట్టి దుశ్చర్యకు దిగాడు. రంజిత్ సింగ్ మరణానంతరం 1845లో బ్రిటిష్ వారు సట్లెజ్ నది కుడివైపు ప్రాంతం కూడా తమదేనని వాదనకు దిగగా ఫలితంగా మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం సంభవించింది. మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1845 నుంచి 46కు జరిగింది. బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ హార్డింజ్. సిక్కు సైన్యంకు నాయకత్వం వహించింది తేజ్ సింగ్. బ్రిటిష్ సైన్యంకు నాయకత్వం వహించింది లార్డ్ గౌఫ్. ఈ యుద్ధంలో సిక్కులు ఓడిపోయి 1846 మార్చి 9న బ్రిటిష్ వారితో లాహోర్ సంధి చేసుకున్నారు. రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1848 నుంచి 49 మధ్య జరిగింది. నాటి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ డెల్హౌసీ. 1849లో డెల్హౌసీ పంజాబ్ను పూర్తిగా బ్రిటిష్ రాజ్యంలో కలిపేశాడు. భారతదేశంలోని స్వతంత్ర రాజ్యాలను నాశనం చేయడానికి ఒక్క క్షణం కాలం చాలును అని వ్యాఖ్యానించింది లార్డ్ డెల్హౌసీ. దులీప్ సింగ్ బ్రిటిష్ వారితో సంధి చేసుకున్నాడు. ఈ సంధి ప్రకారం పంజాబ్ ను పూర్తిగా బ్రిటిష్ రాజ్యంలో కలిపేశాడు. నెక్స్ట్ సైన్య సహకార ఒప్పందం అంటే ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఈ సామ్రాజ్యవాద విధానాన్ని లార్డ్ వెల్లెస్లీ 1798లో ప్రవేశపెట్టాడు. యుద్ధాలు లేకుండా భారత రాజ్యాలపైన ఆధిపత్యం చెలాయించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. అర్థమైంది కదా ఫ్రెండ్స్, సైన్య సహకార ఒప్పందాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? లార్డ్ వెల్లెస్లీ. ఏ ఇయర్ లో? 1798లో. అయితే దీని ఉద్దేశం ఏంటంటే యుద్ధాలు లేకుండా భారత రాజ్యాలపైన ఆధిపత్యం చెలాయించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. సైన్య సహకార పద్ధతిని ఆమోదించిన రాజ్యాల రక్షణ బాధ్యతలు ఆంగ్లేయులు స్వీకరిస్తారు. వారి రక్షణ కోసం ప్రత్యేక సైన్యాన్ని నిర్వహిస్తారు. అయితే హైదరాబాద్ పాలకుడైన నిజాం అలీ ఖాన్ సైన్య సహకార పద్ధతిని ఒప్పుకొని వాటికి చెల్లింపుగా రాయలసీమను ఆంగ్లేయులకు దత్తతనిచ్చాడు. అయితే ఈ సైన్య సహకార పద్ధతిని ఎవరెవరు ఆమోదించారో చూద్దాం ఫ్రెండ్స్. 1798లో హైదరాబాద్ పాలకుడు నిజాం అలీ. ఇతను ఈ విధానాన్ని ఆమోదించిన తొలి పాలకుడు. అర్థమైంది కదా ఫ్రెండ్స్, సైన్య సహకార ఒప్పందంపై ఫస్ట్ సంతకం చేసింది ఎవరు? నిజాం అలీ ఖాన్. 1799లో కృష్ణరాజు III కూడా చేశాడు. 1801లో సౌదత్ అలీ అండ్ 1802లో బాజీరావు II కూడా ఈ సైన్య సహకార పద్ధతిని ఆమోదించారు. నెక్స్ట్ వచ్చేసి రాజ్య సంక్రమణ సిద్ధాంతము. 1848లో ఈ సామ్రాజ్యవాద విధానాన్ని డెల్హౌసీ ప్రవేశపెట్టాడు. దీని ప్రకారం ఆంగ్లేయులు భారత రాజవంశాల కొరకు ఏర్పాటు చేసిన రాజ్యాల్లో దత్తపుత్రుడు సింహాసనం అధిష్ఠించడానికి అవకాశం లేదు. వారసుడు లేనప్పుడు ఆ రాజు తన రాజ్యాన్ని ఆంగ్లేయులకు ఇచ్చేయాలి. అర్థమైంది కదా ఫ్రెండ్స్, రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? లార్డ్ డెల్హౌసీ ప్రవేశపెట్టాడు. ఏ ఇయర్ లో? 1848లో. అయితే ఫ్రెండ్స్, ఒక రాజుకి కొడుకులు లేకపోతే తన రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చేయాలి. కానీ దత్తపుత్రుడిని తీసుకొని తన చేత రాజ్యాన్ని పాలించడం అనేది అసాధ్యం అని ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం తెలియజేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బ్రిటిష్ వాళ్ళు ఏ రాజ్యాన్ని ఎలా ఆక్రమించారు ఏంటి అనేది అర్థమయ్యింది కదా. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ కి యూజ్ అవుతుంది.